ప్రభాస్, హను రాఘవపుడి కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. ఈ ఏడాది ప్రభాస్ అత్యధిక కాల్ షీట్స్ ఈ చిత్రం కోసమే కేటాయించాడు. 30% పైగా షూటింగ్ని కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ ముఖం ఫ్రెష్గా ఉండాలనే ఉద్దేశంతో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించిన ఈమెకు మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్స్తో కలిసి నటించే అవకాశం రావటం నిజంగా అదృష్టమనే చెప్పాలి. అయితే ఈమె పాకిస్తానీ అమ్మాయి అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె తల్లి మన భారతదేశానికి చెందిన అమ్మాయి, తండ్రి పాకిస్తాన్. గతంలో ఈమె ఇన్స్టాగ్రామ్లో తన తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తూ మా అమ్మ ఇండియా, మా నాన్న పాకిస్తాన్, వాళ్ళిద్దరూ దేశాలకు సంబంధించిన సంస్కృతి, మాట్లాడే భాషలను మీ ముందు బయటపెట్టడానికి నేను ఎంతో గర్విస్తున్నాను అంటూ గతంలో ఆమె పెట్టిన పోస్టులను సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈమెను టార్గెట్ చేసి ఈమె పాత పోస్టులను వైరల్ చేయడానికి ముఖ్య కారణం నిన్న ఆమె అబద్ధం చెప్పటమే. నేను ఇండో అమెరికన్ని అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు మా నాన్న పాకిస్తాన్ మిలిటరీకి చెందినవాడు కాదని, నేను పుట్టి పెరిగింది లాస్ ఏంజల్స్లో అని, చిన్నతనంలోనే మా కుటుంబీకులు అమెరికాకి షిఫ్ట్ అయిపోయారని, మాకు పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్గా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత మన భారతదేశ ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్ళు మన ఇండియాలో ఉండకూడదు. వాళ్లకు సంబంధించిన సార్క్ వీసాని క్యాన్సిల్ చేస్తూ 48 గంటల్లో మన దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళు మన దేశంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. అంతేకాకుండా పాకిస్తాన్ నటీనటులు కూడా మన సినిమాల్లో నటించడానికి వీల్లేదట. అందుకే ఇమాన్వీని ఫౌజీ చిత్రం నుంచి తప్పించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. మేకర్స్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారట. ఇమాన్వీని తొలగించి ఆమె స్థానంలో మరో హీరోయిన్ని పెట్టి తీస్తే బడ్జెట్ డబుల్ అవుతుందని సమాచారం.